టీఎస్ టెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఈరోజు. సో ప్రెస్ నోట్ ప్రకారం మనకేంది అంటే జూన్ 15 నుండి జూన్ 30 వరకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందని సో ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ టీజీ టెట్ వారి పేరు మీద ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. డైరెక్టర్ ఆఫ్ ప్రెస్ నోట్ చూద్దాం. ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఇంటెండెడ్ టు అపియర్ ఫర్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైజ్ రిలీజ్ ఇన్ నోటిఫికేషన్ 11/4/2025. సో ఈరోజు 11/4/2025 నాడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇందులో తెలియజేశారు. ఫర్ కండక్ట్ ఆఫ్ టీజీ టెట్ జూన్ 2025 ప్రకారం జూన్ 2025 రిలీజ్ అయింది. టు బి హెల్డ్ బిట్వీన్ 15th June 2025 అండ్ 30th 6 అంటే ఆన్లైన్ అనేది మనకు తెలిసిందే. సో ఈ 15 days మనకు ఈ యొక్క నిర్వహించబడుతుంది. తర్వాత క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ 15/4/2025 అంటే ఈ నెల 15 నుండి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణ government.in అందులో పట స్కూల్ ఎడ్యుకేషన్. సో మీ అందరికి తెలిసిందే, అందరూ కూడా మామూలుగా ఈ యొక్క అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసిషన్ ఏం తీసుకున్నారు అంటే టెట్ అనేది ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు అంటే సీటెట్ లాగానే నిర్వహించాలని డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దానికి అనుగుణంగా ఈ అకాడమిక్ ఇయర్లో ఇది ఫస్ట్ టెట్ కనుక మనం భావించడం అనేది జరుగుతుంది. ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికి తెలిసిందే, మామూలుగా పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. అంటే ఎవరైతే ఎడ్జిటీకి ప్రిపేర్ కాబోతున్నారో వారికి ఏంటంటే పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే పేపర్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో పేపర్ 1 కనుక తీసుకున్నట్టయితే మీకు తెలిసిందే, అందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 150 మార్క్స్ ఉంటాయి. ఒకటి సైకాలజీ లేదా సిడిపి అంటాం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. అదేవిధంగా ఇంగ్లీష్ తీసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్కులు, తెలుగు తీసుకుంటే అదేవిధంగా 30 క్వశ్చన్స్ 30 మార్కులు పేపర్ 1కి సంబంధించింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి కనుక తీసుకున్నట్టయితే మామూలుగా 30 క్వశ్చన్స్ 30 మార్కులు. తర్వాత తీసుకున్నట్టయితే ఈవీఎస్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. సో ఇందులో పెడగాజీ ఉంటుంది, తర్వాత కాంటెంట్ కూడా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. సో కాంటెంట్ అయితే మటుకు తప్పనిసరిగా మనం క్లాస్ 1 to 10th వరకు చూడాలి ఖచ్చితంగా. దయచేసి క్లాస్ 1 to 10th వరకు చూడండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చూడండి. డిఎస్సికి చూస్తుంటే దీన్ని కూడా చూడాల్సిందే. ఒక రకంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు మామూలుగా టెట్ అప్లై చేయండి, మామూలుగా టెట్ రాయండి. డిఎస్సికి ప్రిపేర్ కండి, టెట్ రాయండి. అదేవిధంగా కనుక పేపర్ 2 కనుక తీసుకున్నట్టయితే అందులో కూడా 150 మార్కులు ఉంటాయి. పేపర్ 2 లోపల మామూలుగా సిడిపి సైకాలజీ పెడగాజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు తీసుకుంటే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అదేవిధంగా తెలుగు మన ఓన్ లాంగ్వేజ్ ఏది ఉంటుంది, ఉర్దూ కానీ ఏది కానీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఇక రిమైనింగ్ ఎట్లుంటుందంటే మామూలుగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు 30 క్వశ్చన్స్ సైన్స్లో ఇస్తారు, 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ వేయాలి. మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ చేయాల్సిందే, సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ చేయాల్సిందే. అదేవిధంగా ఆర్ట్స్ కాను 60 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ ఆర్ట్స్లోకి వెళ్ళే వస్తాయి. ఇందులో కూడా పెడగాజీ ఉంటుంది, తర్వాత కాంటెంట్ ఉంటుంది. సో కాంటెంట్ కంపల్సరీగా 6th to ఇంటర్మీడియట్ వరకు చూడాల్సిందే. లింక్ టాపిక్స్ మళ్ళీ ఒకసారి కూడా దయచేసి నోటిఫికేషన్ డీటెయిల్గా చదవండి, దాని ప్రకారంగా చూడండి. సరే, ఇది నా క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకున్నట్టయితే టెట్ లోపల ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై. ఓసీ మిత్రులకైతే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అవుట్ ఆఫ్ 150కి 90 రావాలి. ఒకవేళ బీసీ మిత్రులైతే ఎన్ని రావాలి అంటే 75 మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ మిత్రులకు మాత్రం డిసేబుల్డ్ మిత్రులకు 60 మార్కులు వస్తే చాలు. కానీ 20% వెయిటేజ్ టెట్ వెయిటేజ్ అనేది మనకు డిఎస్సిలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం తప్పనిసరిగా ఎంత వీలైతే అంత మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి. లాస్ట్ టైం టెట్ స్కోర్ అనేది చాలా జాబ్ కొట్టడంలో కూడా కీలక పాత్ర వహించిందని మీకు తెలిసిందే. 0.1 తోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, 0.1 తోటే మనకిందరే జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ కనుక తీసుకున్నట్టయితే. సో దయచేసి ఈ అంశాలను తెలియజేయడానికి వీడియో చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ అంటే నుంచి వెళ్ళి ఒక యాప్ కూడా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి అందులో కూడా మీకు యాప్లో కూడా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సైకాలజీ పెడగాజీకి సంబంధించిన వీడియోస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి 9994903868. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి విజ్ఞప్తి, ఏదైతే ఉంటుందో మామూలుగా టెట్కి సంబంధించిన
నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ టెట్ అనేది జూన్ 15 నుండి జూన్ 30 వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ 15th నుండి అంటే వెబ్సైట్ లోపల ఈ నెల 15 నుండి అవైలబిలిటీలో ఉంటుందని చెప్పడం జరిగింది. అందులోపల మళ్ళీ డీటెయిల్గా అంటే ఎన్ని రోజులు ఉంటుంది అన్ని వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో తప్పనిసరిగా నోటిఫికేషన్ క్లారిటీగా చదవండి. సో దయచేసి కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.